పిల్లలు ప్రైజ్ లాట్. నిన్న స్టోరీ ఏంటి? రింగు. ఈరోజు కూడా మళ్ళీ ఇంకా కొంత రింగు గురించి వింటారా? ఇష్టం ఉందా రింగు గురించి? ఓకే. ఇప్పుడు రింగు కాలుకి ఏం జరిగింది? నిన్న ముళ్ళు గుచ్చుకుంది, గాయమైంది. తర్వాత అతను ఎవరు, ఆయన పేరేం పేరు, ఆ యొక్క ఏమంటారు అన్ని, అయితే రింగును అతను బాగు చేయలేకపోతాడు. అందులో వచ్చింది అక్కడ పిల్లోడు వచ్చిందా? ఇప్పుడు వినండి. రింగు, ఆ భూత వైద్యుడు ఆ రింగుకి ఏమీ సహాయం చేయలేకపోయాడు. సహాయం చేశాడా చెప్పండి? ఏమీ సహాయం చేయలేదు. అప్పుడు ఇలా మంచం మీద వచ్చి, దీనికి అది లేదు, పీపీటీ లేదు, చూడండి ఇక్కడ వచ్చిందా? ఇక్కడ మంచం మీద పడుకుంటాడు రింగు. కాలు బాధతో, ఆ కాలు నొప్పితో నడవలేక ఈడ్చుకుంటూ వెళ్ళి భూత వైద్యుడు ఏమీ సహాయం చేయలేకపోయాడని చెప్పి ఆ మంచం మీద పడుకుంటాడు. పడుకొని బాధపడుతుంటాడు. ఎవరు? రింగు. అయితే ఇప్పుడు ఈ మంచం మీద పడుకొని దూరం నుంచి శబ్దాలు వినబడతాయి. మరి పండు హార్మోనియం మ్యూజిక్ వాయిస్తాడు. తర్వాత ఆ సాహిబ్ గారు మిషనరీ, ఆయన ఏం చేశాడంటే, మరి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎవరింటికి వచ్చాడు? రింగు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అయితే ఇప్పుడు రింగు వాళ్ళ తండ్రి చెప్తాడు, రింగు వాళ్ళ తండ్రి మిషనరీకి చెప్తాడు. ఏమని చెప్తాడు? అయ్యా, మా బాబు కాలు నొప్పి బాగా అధికంగా ఉంది మరి అని చెప్తే, మరి నేను నీకు సహాయం చేస్తాను బాబు, మీ అబ్బాయి కాలు ముట్టుతాను, నేను సహాయం చేస్తానంటే వీళ్ళు సరే అంటారు. సరే అన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేశాడంటే, మరి ఆయన మిషనరీ ఈ ఫోటోలో ఉంది, ఈయన ఒక మిషనరీ. ఆయన అన్నాడు, నేను మీ అబ్బాయికి కాలు నొప్పి తగ్గడానికి సహాయం చేస్తానని చెప్పాడు. చెబితే ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు, భయపడ్డారు. భూత వైద్యుడు, ఆ నీళ్ళల్లో దయ్యాలుంటాయి అని భయపడ్డారు వీళ్ళు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, మరి వాళ్ళు ఏదో రకంగా ఈ యొక్క మిషనరీ అతను కన్విన్స్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఒక వేడి నీళ్ళ పాత్రలో ఈ యొక్క మిషనరీ తెల్ల పొడి వేస్తాడు. వేసిన తర్వాత దాంట్లో కాలు పెట్టమంటాడు. ఆ వేడి నీళ్ళలో కాలు పెడితే తగ్గిపోతుందని చెప్తే భయపడతాడు. నేను వేడి నీళ్ళలో కాలు పెడితే
ఈ దయ్యాలు వెళ్ళిపోతాయి, ఈ దయ్యాలు కాలు పట్టుకుంటాయని భయపడతాడు రింగు. అయితే ఇప్పుడు కాళ్ళల్లో ఆ నీళ్ళల్లో కాలు పెడతాడు. కాలు పెట్టి ఈ మిషనరీ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. చూడండి, ఇక్కడ తల ఉంచి తల పెట్టుకొని ఆ యొక్క రింగు చెప్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు రింగు, నువ్వేం భయపడకు, నువ్వు ఆ నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో పొడి వేశాను, తగ్గిపోతుంది నీ కాలు నొప్పి అని చెప్పి ఈ మిషన్ ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. మనం కూడా ఏం చేయాలి? ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, ఏదైనా నొప్పికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మిషనరీ ఎవరిని ప్రార్థన చేశాడో అట్లా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత చాలా బాగా రిలీఫ్ అయింది. చక్కగా మరి అనుకున్నాడు, చాలా శక్తిమంతుడు వీళ్ళ దేవుడు, మనం ఏదో భూతవైద్యుడు అనుకున్నాం కానీ మరి వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, శక్తిమంతుడు, మరి నా కాలు నొప్పి తగ్గించి వేశాడు అని చెప్పి ఈ రింగు వెళ్ళాడు. కానీ పూర్తిగా రింగుకు పూర్తిగా నయం అవ్వలేదు. చూడండి, మరొక పిక్చరు చూపిస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పిక్చర్లో రింగు చాలా నొప్పితో బాధపడుతున్నాడు. కొద్దిగా నయమైంది కానీ ఇంకా నొప్పి నయం అవ్వలేదు. అప్పుడు ఏం చేశారంటే ఈ రింగు వాళ్ళ తండ్రికి మరి పొడి ఇచ్చి వాళ్ళ తండ్రి మిషనరీ వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మీ బాబుకు రింగుకు నొప్పి ఎక్కువైతుందో ఈ వేడి నీళ్ళలో ఈ పొడి వేసి కాలు పెట్టండి, అట్లా కొన్ని రోజులు చేస్తే నొప్పి తక్కువైపోతుందని చెప్పి మిషనరీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను కొన్ని రోజులు ఆ విధంగా వేడి నీళ్ళల్లో ఆ పొడి పోసి మరి ఇతను ఈ రింగు కొన్ని రోజుల తర్వాత కాలు బాగైపోద్ది. కాలు బాగైన తర్వాత అప్పుడు చాలా సంతోషపడతాడు. నిజంగా యేసుక్రీస్తు వీళ్ళ దేవుడు ఎంత మంచివాడు, ఈ భూత వైద్యుడు నాకు ఏం సహాయం చేయలేకపోయాడు, మరి ఈ యొక్క సాహెబ్ గారి మిషనరీ గారి దేవుడు చాలా సహాయం చేశాడు, ఈ యొక్క మిషనరీ ప్రార్థన చేశాడు, ప్రార్థన చేస్తే నాకు నొప్పిపోయింది, ఇంకా సరే యేసుక్రీస్తుని తెలుసుకోవాలని కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ సాహెబ్ స్కూల్కి వెళ్తాడు. వాళ్ళ ఊరిలో ఒక చిన్న అడవి ప్రాంతంలో ఒక చిన్న ఊరుంది. ఆ ఊరిలో ఒక స్కూల్ ఉన్నాడు. ఆ స్కూల్ కూడా ఎలాంటిదంటే ఒక తడకలు చిన్న స్కూల్, అది కొంతమందే ఉంటారు అక్కడ. కాబట్టి జరిగింది. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఇతని పేరేం పేరు? రింగు ఏం చేశాడంటే స్కూల్లోకి వెళ్ళాడు. వెళ్ళి అతనికి ఏమీ రాదు, లోపల టీచర్ ఉన్నాడు, పిల్లలతో కూర్చున్నాడు. అయితే ఇతను రుమాల్లో ఇంతకుముందు ఆ యొక్క మిషనరీ ఇచ్చిన మిషనరీ ఇచ్చిన ఆ కరపత్రం అక్కడే ఉంది. ఈ కరపత్రాన్ని దాచిపెట్టుకున్నాడు. ఈ మిషనరీ మార్గ మధ్యంలో ఇతనికి రింగుకి ఏం చేశాడు? ఒక కరపత్రం ఇచ్చాడు. మనం కరపత్రాలు బహిరంగ ఓపెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరపత్రాలు పంచుతాం కదా, అలాంటి కరపత్రం తీసుకొని ఈ యొక్క రుమాల్లో అది దాచిపెట్టుకుంటాడు. ఎవరు? రింగు దాచిపెట్టుకొని ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నాయి. అక్కడ ఏం జరిగిందంటే మరి ఇక్కడ రాయబడిన సంగతి అక్కడ టీచర్ ఉన్నాడు లోపల. ఈ రింగు వెళ్ళాడు. మరి అక్కడ టీచర్ చెప్తున్నాడు పాఠం 1 2 3 4 5 అని నెంబర్ చెప్తున్నాడు. ఇతనికేమో చదువు రాదు సరిగ్గా రింగుకు. ఆ రింగు లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత టీచరు మరి చదివిస్తున్నాడు, లెసన్స్ అంకెలు అవన్నీ చెప్తున్నాడు. ఇతనికేమో చదువు మీద ఆసక్తి లేదు. ఏం ఆసక్తి ఉందంటే మరి ఈ యొక్క మిషనరీ వాళ్ళ దేవుడు గొప్పవాడు, ఆ కరపత్రంలో ఏముందో చూడాలనే ఆశ ఉంది, దాన్ని ఎలాగైనా చదవాలి అనే ఆశ ఉండి దాన్ని ఏం చేస్తున్నాడంటే చదవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అవకాశం ఇవ్వట్లేదు టీచర్ అక్కడిక్కడ తిరుగుతున్నాడు. తిరిగి ఇతను ఏదో కూర్చొని రాసుకుంటుంటే ఆ కరపత్రం ఆ టీచర్ కనబడిన తర్వాత అతను ఏం చేశాడు? ఆ కరపత్రం కనబడింది. ఆ కరపత్రం తీసుకొని ఈ యొక్క టీచర్ చూసి
చదివిన తర్వాత అతనికి చాలా కోపం వస్తుంది ఆ టీచర్కు. ఇది ఎందుకయ్యా, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఇది? ఇది క్రైస్తవుల కరపత్రం, ఇది మన దేవుళ్ళకు సంబంధించింది కాదు అని చెప్తే ఈ పిల్లవాడు రింగు చాలా భయపడిపోతాడు. అయ్యో భయపడిపోయి మరి సరే టీచర్ నేను ఇంకెప్పుడు చదవను అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఆ టీచర్ ఏం చేస్తాడంటే అతనేమో అన్నాడు, కొట్టడు తిట్టడు, కానీ అతను ఇంకా నేను చదవనసరికి వదిలేశాడు. ఇతను ఏం చేస్తాడు, టీచరు ఆ కరపత్రం తీసి నలిపేసి ఒక మూలకు పడేస్తాడు. కాబట్టి ఆ కరపత్రం చదవాలన్న ఆశ అతనికి ఉంటుంది, కానీ చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు. అయ్యో నేను కరపత్రంలో ఏదో ఉందో తెలుసుకుందామని ఆశపడ్డాను, ఈ టీచర్ ఇలా చేశాడని చెప్పి బాధపడతాడు. ఆ టీచర్ ముందు టీచర్ బెదిరిస్తాడు, చూడండి ఇంకెప్పుడు టీచర్ ఎప్పుడు ఇలా చేయను నేను, నన్ను క్షమించు, ఇంకొకసారి ఇలాంటి కరపత్రాలు నేను చదవను అని చెప్పి టీచర్కు భయపడి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రం అతని మనసంతా కరపత్రం మీద ఉంటుంది. అందరు వెళ్ళిపోతారు, టీచర్లు వెళ్ళిపోతారు, పిల్లలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయిందాక చూసి ఆ మూలకు మడిచి ఉన్న ఆ కరపత్రాన్ని తీసుకుంటుంటే ఆ బిట్టు అని వాళ్ళ అన్న ఉంటాడు, నువ్వెందుకు ఆ కరపత్రం తీసుకుంటున్నావు? అది టీచర్ వద్దని చెప్పాడు కదా అంటే, లేదు నాకు కరపత్రం చదవాలనుంది అని చెప్తాడు. అంటే ఇప్పుడు బిట్టు గురించి మనం ఆలోచిస్తే ఈ కథలో బిట్టుకు యేసుప్రభు మీద నమ్మకం కుదిరింది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పగలరా? ఈ కథ గురించి మీకు మరొకసారి. రింగు యొక్క కాలు బాగు అవటానికి మిషనరీ ఏం చేశాడు? పిల్లలు చెప్పండి, ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? ఓడరు కొట్టాడు. ఇంకేం చేశాడు? ప్రార్థన చేశాడు. రైట్. కాబట్టి రింగు యొక్క కాలు కావడానికి మందు కలిపిన నీటిలో కాలు పెట్టి అతని కోసం ప్రార్థన చేస్తాడు. అయితే రింగు ఎందుకని నీటిలో కాళ్ళు పెట్టడానికి ఇష్టపడలేదు? దురాత్మలు, ఆ నీటిలో దురాత్మలు ఉంటాయేమో, అందులో కాళ్ళు పెడితే ఆ దురాత్మలు నా కాళ్ళు పట్టుకుంటాయని భూతవైద్యుడు చెప్పాడు కదా, అందుకని భయపడతాడు. అది రెండవది. ఇక మూడవది, రింగుకు తన కాలు బాగైన తర్వాత గరబ్ సాహిబ్ చెప్పిన దేవుని గురించి ఏమి తెలుసుకున్నాడు? గరబ్ సాహిబ్ చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం తెలుసుకున్నాడు? మళ్ళీ చదువుతాను వినండి. రింగు తన కాలు బాగైన తర్వాత గ్రబ్స్ చెప్పిన ఒక విషయం చెప్పాడు. దాన్ని బట్టి దేవుని గురించి రింగు ఏమని తెలుసుకున్నాడు? దేవుడు బాగు చేస్తాడు. వెరీ గుడ్. ఇంకా ఆయన చెప్పిన దేవుడు శక్తిమంతుడు. ఏమని తెలుసుకున్నాడు? ఈ గ్రబ్స్ సాహిబ్ చెప్పాడు కదా, వాళ్ళ దేవుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తిమంతుడు, ఆయన కాలు బాగు చేశాడు అని చెప్తాడు అనుకున్నాడు. తర్వాత రింగు వద్ద ఉన్న కరపత్రం గురించి టీచరు ఎందుకు కోపడ్డాడు? రింగు వద్ద ఉన్న కరపత్రం గురించి టీచర్ ఎందుకు కోపడ్డాడు? మీరు సరిగా వినట్లేదు, పిల్లలు చెప్పట్లేదు. క్రైస్తవుల దేవుని గురించి తెలుసుకోవటం తప్పు అని టీచర్ అనుకోవటం వల్ల ఈ కరపత్రం ఎవరి గురించి? ఎవరి దేవుడు? క్రైస్తవుల దేవుడు కరపత్రం నీకెందుకు, అది నువ్వు తెలుసుకోవద్దు అని చెప్పాడు. అయితే రింగు చివరికి ఎందుకు కరపత్రికను తిరిగి తీసుకున్నాడు? ఎందుకు కరపత్రిక తీసుకున్నాడు? ఆ కరపత్రికలో ఏమి రాసిందో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. దాన్ని ఎలాగైనా చదవాలి. మరి అలాంటి ఆశ మీకుందా? మీరు కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. కరపత్రికలో ఏముందో అంటే బైబిల్లో ఏముందో చదువుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ఆయన ఎవరు? ఆ యొక్క గరబ్ సాహిబు మిషనరీ చేసినట్లుగా ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేస్తే మరి రింగుకు బాగైనట్లుగా మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కథ బాగుందా పిల్లలు? బాగుందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. 1 1 2 3. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క రెండవ రోజు క్లోజింగ్ లెసన్లో కూడా సహాయం చేశావు. నీకు వందనాలు ప్రభువా. రింగు కాలుకు గాయమైంది, భూత వైద్యుడు ఏమీ చేయలేకపోయాడు. అనేక సార్లు అపవాది శక్తి పరిమితం ప్రభువా, దురాత్మల సమూహంతో వాడు ఏమీ చేయలేడు. అయితే యేసు ప్రభువారు శక్తివంతుడు. ఆ సమయంలో ఎంతో కాలిబాధతో రింగు మంచం మీద పడుకున్నప్పుడు మిషనరీ వచ్చాడు. ఆ వేడి నీటిలో పొడి వేసి ఆ యొక్క రింగు కాలు పెట్టి దాంట్లో ప్రార్థన చేశాడు. ప్రభువా, ప్రార్థన వల్ల ఎంత శక్తి ఉందో మరి ఆ విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచని వాక్యంలో ఉంది. పరలోక తండ్రి, క్రమక్రమంగా రింగు కాలు బాగైంది. మరి ఈ యొక్క రింగుకు మరి యొక్క మిషనరీ దేవుడు ఎంతో శక్తివంతుడని తెలుసుకున్నాడు. ప్రభువా, నువ్వు శక్తి గల దేవుడు, ప్రభావం గల దేవుడు, మహిమ గల దేవుడు. నీకు అన్నిటి మీద అధికారం ఉంది. రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, ప్రకృతి తుఫాను మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది, అన్నిటి మీద అధికారం, పరలోకం మీద అధికారం ఉంది, మరి భూమి మీద అధికారం ఉంది, పాపాలు క్షమించే అధికారం ఉంది. దేవా, నీకు వందనాలు. రింగు కాలు ముట్టి స్వస్థపరిచావు. అయితే రింగు మరి ఆ యొక్క కరపత్రిక చదవాలని అనుకున్నాడు. స్కూల్లో ఒక టీచరు ఇబ్బంది పెట్టాడు. ఆ కరపత్రికను అది మలిచి అక్కడ పడేశాడు. అయినప్పటికీ రింగులో ఆశ ఉంది. ప్రభు, ఆశ గల ప్రాణాన్ని తుట్టుపరిచే దేవుడు. ఆ రింగు కరపత్రికలో దేవుని గురించిన విషయాలు చదవాలని ఆశపడ్డాడు. ప్రభు, మా బిడ్డలందరికీ అటువంటి ఆశ అనుగ్రహించండి. యేసుక్రీస్తు శక్తిమంతుడని, ఆయన బాగు చేసేవాడని, చిన్న బిడ్డలను ప్రేమిస్తాడని, చిన్న బిడ్డలకు ఏదైనా సరే ఆయన శ్రద్ధ తీసుకుంటాడని ఈ బిడ్డలందరూ గ్రహించే కృప అనుగ్రహించండి. ఆ రింగు వలె కరపత్రికలు ఏముందో మా బిడ్డలు కూడా చిన్ననాటి నుంచే వాక్యమనే పాల చేత పెంచబడాలి. దేవుని వాక్యం ద్వారా వాళ్ళు బిడ్డలు రక్షణ పొందడానికి సహాయం చేయండి. పరలోక తండ్రి, రెండవ రోజు కూడా ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు సహాయం చేశారు. ఉదయకాలం పాటల్లో కృప చూపించారు. కేజీ లెసన్లో, అదేవిధంగా మెయిన్ లెసన్, సీనియర్స్ మెయిన్ లెసన్లో కూడా కృప చూపించావు. జూనియర్ లెసన్లో సహాయం చేశావు. క్లోజింగ్ లెసన్లో కూడా కృప చూపించావు. పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం పరిచర్య చేసిన టీచర్లందరిని బట్టి, కేజీ, జూనియర్, సీనియర్, క్లోజింగ్ టీచర్స్ ఎవరైతే సహాయం చేశారో, పరిచర్య చేశారో వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. పరలోక తండ్రి, ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. బిడ్డలు ఉదయం నుంచి కూడా మరి వర్క్ బుక్, డ్రాయింగ్స్ వీటన్నిటిలో కూడా వర్క్ చేశారు. రెండవ రోజు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క దీవెనతో మమ్మల్ని ఇంటికి పంపించండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ చేరిన వారందరూ పేరెంట్స్ కూడా వచ్చారు కొంతమంది, అదేవిధంగా గ్రూప్ టీచర్సు, మరి ఎంతోమంది ఇక్కడ ప్రభువా మరి సహాయకులుగా ఉన్నారు, సహాయం చేస్తున్నారు. ఈ VBS విజయవంతంగా జరుగుతుందంటే ఇందులో ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడిన వారందరిని ఆశీర్వదించండి. ఇంకా రాబోయే 9 రోజులు కూడా నీ యొక్క చిత్తం చొప్పున పూర్తి చేసుకోవడానికి కృప చూపించండి. మీ దీవెనలతో మా ఇంటికి పంపించండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు, మరి రెండవ రోజు VBSలో పాలు పొందిన చిన్న బిడ్డలకు, ఇక్కడ ఉన్న పెద్దవారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్.